సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజధాని అమరావతి కేంద్రంగా టీడీపీ నాయకులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీసీఐడీ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని, దాని విలువ 4,400 కోట్ల పైమాటే అని ఏపీసీఐడీ అభియోగాలు మోపింది. ఈ ఘటన మరొక ముందే చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన మాజీ మంత్రి నారాయణ సైతం అడ్డంగా దొరికిపోయారు. ఏపీ రాజధాని ఏర్పాటు ముసుగులో మాజీ మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్కు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. రాజధాని ప్రాంతంలో అక్రమాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. తాజాగా మాజీ మంత్రి నారాయణకు అత్యంత ఆప్తుడు, నారాయణ విద్యాసంస్థల గ్రూపు జనరల్ మేనేజర్గా వ్యవహరిస్తూ ఉన్న విజయభాస్కర్ రెడ్డి అప్రూవర్గా మారినట్లు తెలుస్తుంది. నారాయణకు సంబంధించిన అన్ని విషయాలను విజయభాస్కర్ రెడ్డి సంబంధిత అధికారులకు తెలియజేసినట్లుగా సమాచారం అందుతుంది. విజయభాస్కర్ రెడ్డి ద్వారా అధికారులు కొన్ని కీలకమైన అంశాలను సేకరించినట్లు సమాచారం. నారాయణ అక్రమాస్తులతో పాటు విద్యా సంస్థల్లో అన్యాయాలు, ఆయన భూముల వివరాలను విజయభాస్కర్ రెడ్డి బయట పెట్టారట. దీనిపై అధికారులు అతి త్వరలోనే దర్యాప్తు చేపడతారని తెలుస్తుంది. ఇప్పటికే రాజధాని భూముల స్కామ్లో నారాయణ A2గా ఉన్నారు. తాజాగా ఆయనపై మరోసారి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు టీడీపీ నుండి ఎవరూ స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా పనిచేశారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేనప్పటికీ ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి అప్పగించడం జరిగింది. 2014 ఎన్నికల్లో పార్టీకి భారీగా నిధులు సమకూర్చడం వల్లే ఆయనకు మంత్రి పదవి దక్కిందనే మాటలు కూడా అప్పట్లో తెర మీదకు వచ్చాయి. మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ చాలా అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ మొదటి నుంచి చెబుతూ వస్తుంది. తాజాగా ఈ విషయంలో కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది.